మీరు ఒక్కసారి బంగ్లాదేశ్లో పరిస్థితి కనుక ఒక్కసారి డీప్గా చూసారంటే చాలా దారుణంగా ఉందని చెప్తారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? అక్కడ ఆర్థిక సంక్షోభం వల్ల కనీసం వాళ్ళ ప్రభుత్వం అక్కడ అధికారులకి కనీసం జీతాలు ఇవ్వలేని స్టేజ్లో ఉంది. మరి ఇంకో విషయం తెలుసా మీకు? అక్కడ ఎవరైతే వాళ్ళకి సైన్యం ఉండిద్దో బోర్డర్లో, ఆ బోర్డర్లో సైన్యం ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ సంక్షోభాన్ని తట్టుకోలేక ఎవరైతే ప్రజలు అరే బాబు మాకు ఈ బంగ్లాదేశ్లో వద్దురా, మేము ఇండియాలోకి వెళ్ళి చొరబడి అక్కడ ఏదో ఒకటి కూలీనాలో ఏదో ఒకటి చేసుకుని బతుకుతామని చెప్పేసి ఎవరైతే అక్రమంగా ఇండియాలోకి చొరబడుతూ ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ సైన్యం ఏం చేస్తుంది, అక్కడ వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు వసూలు చేసి బతికేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. సో మరి దీంట్లో భాగంగానే ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిందనమాట. ఆ ఇన్సిడెంట్ ఏంది భయ్యా అంటే, ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి ఒక హైరార్కీ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఒక పెద్ద పోస్ట్ ఐపీఎస్ అటువంటి టైపు. సో అటువంటి ఒక అధికారి ఏం చేస్తున్నాడంటే అటువైపు నుంచి మన ఇండియాలో చొరబడుతూ ఉన్నాడు అనమాట. సో మరి అటువంటి చొరబడే క్రమంలో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, బిఎస్ఎఫ్, సో వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో దీని తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏదో మన మీద ఏదో సంథింగ్ కుట్ర పన్నాలనో ఇంకేదో అని కాదు, సో వాళ్ళు చొరబడుతుంది. అక్కడ సంక్షోభాన్ని తట్టుకోలేక మేము అక్కడ ఉండలేమరా బాబు, మేము ఇక్కడికి వచ్చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చొరబడుతూ ఉన్నారనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అనేది.